కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ముందు భారీ రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి, హెచ్ఎంఎస్, బిఆర్టియు, టిఆర్కేవి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ముందు భారీ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గుట్టపాదాల నుండి పాదయాత్రగా ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ముందు రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం, ఐఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశం గౌడ్, హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు గొల్లెపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కేంద్రం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికుల మెడలకు ఉరితాలుగా మారుతున్నాయని విమర్శించారు. కార్మికులు కనీస వేతనాన్ని ఎలా నిర్ణయించాలో ఈ కోడ్లు వివరించలేదని, కార్మికుల పని గంటలను పెంచుకునే విధంగా యాజమాన్యాలకి అవకాశం కల్పించిందని, పర్మనెంట్ విధానం లేకుండా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అనే విధానం తీసుకొచ్చిందని, భవిష్యత్ మొత్తం కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేసే అవకాశాలు ఈ లేబర్ కోడ్ల రూపంలో ప్రమాదం పొంచి ఉందని విమర్శించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బూరు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు రేగు బాలనర్సయ్య, ఏఐటియుసి నాయకులు ఆండాలు, బిఆర్టియు ప్రీమియం జనరల్ సెక్రటరీ నాయకులు బరిగే నరసింహులు, సిఐటియు జనరల్ సెక్రటరీ సిహెచ్ రమేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బురుగు స్వప్న, ప్రజా సంఘాల నాయకులు నూకల భాస్కర్ రెడ్డి, సీసా సీను, షరీఫ్, కళ్యాణి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి సందే సంపత్, ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, టిఆర్కేవి యూనియన్ ప్రధాన కార్యదర్శి పల్లెడ్ల స్వామి, ఆర్టీయు యూనియన్ నాయకులు యాదప్ప, వెంకటేష్, సిఐటియు నాయకులు గణేష్, ఈశ్వర్ రెడ్డి, సునీత, సరిత, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, రద్దు చేస్తావా చేయమని చెప్పి ఈరోజు రోడ్డు పైన దేశవ్యాప్త కార్మిక లోకం రోడ్లపైకి రావడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లని మొత్తం ఈ దేశ కార్మిక వర్గాలంతా కూడా నష్టం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా చెప్పుకొస్తే ఇవాళ గతంలో మన దేశ స్వాతంత్రానికి పూర్వం నుండి మనం పోరాడి సాధించుకున్న అనేక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో దక్కిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 29 కార్మిక చట్టాలని ఇవాళ వాటిని రద్దు చేసి కొత్తగా 4 లేబర్ కోడ్లు తెచ్చిండు. మనకు వెనకడే సామెత ఉండే, వడ్డిచ్చేటోడు మనవాడైతే వంతుల ఏడ కూర్చున్న ముక్కలు పడతాయని. ఇవాళ ఈ వడ్డిచ్చేట ఆయన మనకు వడ్డిచ్చేటోడు కాదు, కార్పొరేట్లకు వడ్డిచ్చేటోడు. కార్పొరేట్ అంటే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకి, పెద్ద పెద్ద నాయకులకి, దేశాన్ని ఆటాడిచ్చే నాయకులకు వడ్డిచ్చేటోడు ఈ నరేంద్ర మోడీ. ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా ముఖ్యంగా ఇవాళ ఒకటే ఆ లేబర్ కోడ్లలో మనం అందరం ఆలోచించాల్సింది. ఇవాళ 8 గంటలున్న పనిని 12 గంటలకు అవకాశం కల్పించే పద్ధతుల్లో ఇవాళ నరేంద్ర మోడీ ఈ లేబర్ కోడ్లు పొందుపరిచింది. మరి ప్రపంచవ్యాప్తంగా పోరాడే 8 గంటల పని కోసం మేడే పుడితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 8 గంటలు అమలవుతూ ఉంటే దానికి తిలోదకాలు ఇచ్చి దాన్ని తుంగలో పెట్టి ఇవాళ నరేంద్ర మోడీ 12 గంటల పని తీసుకురావడానికి కుట్ర చేస్తున్న పరిస్థితి. అందుకే
దీన్ని యావత్ కార్మిక లోకం కూడా రద్దు చేయాలని చెప్పి లేబర్ కోడ్లను డిమాండ్ చేస్తారు. ఆయన తెచ్చిన కోడ్ల పేరు మాత్రం మంచిగా ఉన్నాయి. ఒకటి వేతనాల కోడ్ అని చెప్పిండు, వేజ్ కోడ్ అని చెప్పిండు. ఇది ఎప్పుడు తెచ్చిండంటే 2019లో దీన్ని చట్టం తెచ్చిండు. వేతనాల కోడ్ అంటే మన వాళ్ళకి అందరికీ అనిపిస్తుంది అయ్యో ఇలా వేతనాలు పెరుగుతాయేమో అని. పేరుకే వేతనాల కోడ్ తప్ప మనకు వేతనాలు ఎట్లా కట్ చేయాలనేది దాంట్లో ఉన్నది తప్ప వేతనాల గురించి లేదు. ఒక కార్మికుడు వేతనాలు నిర్ణయించాలంటే ఆయన కుటుంబానికి తినడానికి ఏం అవసరం ఉంటుంది, పొట్ట కుటుంబ అవసరాన్ని లెక్కన పెట్టుకొని వేతనాలు నిర్ణయించాలి. కానీ ఎక్కడ కూడా వేసుకోవడమే పెట్టలేదు.